మనకి జూన్ 12న అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరిన బోయింగ్ 787 డ్రీమ్ లైన్ ఫ్లైట్ ఇమ్మీడియేట్‌గా అక్కడే పక్కనే ఉన్న మేఘాని నగర్‌లో ఒక బీజే మెడికల్ హాస్టల్ మీద మెస్ మీద కూలిపోవడం. సో, అందులో 241 మంది. ఒక్క రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం బతికాడు. మిగతా 240 మంది చనిపోయినారు. అక్కడ మెడ్కోస్ 34 మంది చనిపోయినారు. మొత్తంగా 275 మంది చనిపోయినారు. ఈ ప్రమాదానికి సంబంధించి కారణం ఏంటనేది ఇప్పటి వరకు జరుగుతూనే ఉంది. దీని మీద రకరకాల ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు రంగంలో దిగే మామూలుగా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ అని ఐసిఏఓ అంటారు. దీని ప్రకారం ఏంటంటే క్రాష్ ఏ దేశంలో జరిగితే ఆ దేశాలకు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దాని మీద పనిచేయాలి. అట్లాగే ఆ ఫ్లైట్ ఏ దేశం కంపెనీ ఏ దేశంలో ఉంటే ఆ కంపెనీ ఉన్న దేశంలో ఉండే ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా పనిచేయాల్సి ఉంటుంది. అలాగా మన దేశానికి సంబంధించి దీంట్లో ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అంటే ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అంటారు. ఈ ఏఐబి రంగంలోకి దిగింది. అట్లాగే డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు దిగారు. అట్లాగే అమెరికాకు సంబంధించి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డ్ వాళ్ళు కూడా రంగంలో దిగారు. అట్లాగే తర్వాత యుఎస్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు ఒకటి, తర్వాత ఫ్రెంచి సంబంధించిన, ఎందుకంటే ఈ బోయింగ్ లో ఫ్రెంచి వాళ్ళ పెట్టుబడులు కూడా ఉన్నాయని చెప్తున్నారు. సో వాళ్ళంతా కూడా రంగంలో దిగారు. మరోవైపు బ్లాక్ బాక్స్ దొరికింది, బట్ అది డ్యామేజ్ అయిందని చెప్తున్నారు. బ్లాక్ బాక్స్ ని అమెరికాలో వాషింగ్టన్ డీసీలో ఉండే ఈ నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు కి పంపిస్తున్నారు. వాళ్ళు దానికి ఆ డేటాను రిట్రీవ్ చేస్తారు అని చెప్తున్నారు. ఈ బ్లాక్ బాక్స్ లో 2 రకాలు ఉంటాయి. ఒకటేమో ఫ్లైట్ డేటా రికార్డ్ అంటారు, ఎఫ్డిఆర్ ఉంటుంది. అంటే అక్కడ మనకి సాఫ్ట్వేర్ లో ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చిందా, మెకానికల్ ప్రాబ్లమ్స్ వచ్చిందా, ఇంజిన్ లో ఏమైనా ఇబ్బందులు వచ్చాయి, ఇవన్నీ కూడా ఈ డేటా రికార్డ్ లో ఉంటది. ఆ ఎఫ్డిఆర్ డేటా అనేది వెరీ ఇంపార్టెంట్. రెండోది సిఓఆర్ అంటారు, కాక్పిట్ వాయిస్ రికార్డర్. అంటే కాక్పిట్ అంటే పైలట్ కోపైలట్ వీళ్ళు కూర్చున్నది, అక్కడ వీళ్ళు మాట్లాడుకున్న ఇది కానీ వీళ్ళ వాయిస్ అంతా కూడా అక్కడ రికార్డ్ అవుతుంది. ఆ సౌండ్స్ ఏమన్నా ఉంటే సౌండ్స్ అన్ని కూడా రికార్డ్ అవుతుంది. ఎందుకంటే రమేష్ పైకి లేచిన 30 సెకండ్లలో ఒక సౌండ్ వినబడింది, పెద్ద సౌండ్ అన్నాడు. అది ఏం సౌండ్ అంటే ఇంజిన్ ఫెయిల్యూరా లేకపోతే ఏదైనా బోర్డు ఢీకొన్నదా, ఇట్లాంటి డౌట్లు ఉన్నాయి. అవన్నీ కూడా వాయిస్ లో రికార్డులో బయటపడే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మామూలుగా దీని మీద రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. నిన్ననే ఒక ఏవియేషన్ ఎక్స్పర్ట్ కెప్టెన్ స్టీవ్స్ అని అమెరికాలో ఉంటాడు, ఆయన ఒక అభిప్రాయాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. అదేంటంటే ఇది కోపైలట్ చేసిన తప్పు ఉండే అవకాశం ఉంది. కోపైలట్ రిట్రీటింగ్ ల్యాండ్ గియర్ ని రిట్రీట్ చేయాల్సిన దానికి బదులుగా వింగ్ ఫ్లాప్స్ ని రైజ్ చేశాడు. అందువల్లనే అది పైకి వెళ్ళలేకపోయింది. దాని స్పీడ్ అండ్ ఎయిర్ స్పీడ్ అండ్ ఆల్టిట్యూడ్ అనేది అది తీసుకోలేకపోయింది. 625 అడుగుల ఎత్తులోకి వెళ్ళిపోయి అది ఇంక పైకి పోలేకపోయింది. అందుకనే థ్రస్ట్ లేదనేది చెప్తున్నారు. థ్రస్ట్ అంటే ఫోర్స్, ముందుకు పోవడానికి పైకి లేయడానికి కావాల్సిన ఫోర్స్ ని థ్రస్ట్ అంటారు. థ్రస్ట్ ప్రాబ్లం రావడానికి ఈ వింగ్ ఫ్లాప్స్ అంటే ఆ వింగ్స్ దగ్గర ఉంటాయి, ఆ వింగ్ ఫ్లాప్స్ ని రైజ్ చేయడమే ప్రధాన కారణంగా ఆయన స్టీవ్ చెప్తున్నాడు. ఇక ఆ వీడియోని లాస్ట్ మినిట్ లో వీడియో తీసిన ఆర్యన్ అన్సారీ ఆ అబ్బాయి నిన్న కూడా మీడియాతో మాట్లాడాడు. ఆ అబ్బాయి ఏం చెప్తున్నాడంటే, నిజానికి నేను పైలట్ కి సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నేను చూస్తున్నాను, నేను దగ్గరగా చూసింది నేనే కాబట్టి చూస్తున్నాను, అది బాగా ఊగుతుంది, కిందికి వచ్చేస్తుంది. నిజానికి అది మేఘానగర్ బస్ స్టాండ్ మీద పడిపోయే అవకాశం కనిపించింది, కానీ పైలట్ బస్ స్టాండ్ మీద పడిపోతే ఎక్కువ మంది చనిపోతారని చెప్పి దాన్ని జాగ్రత్తగా మ్యాక్సిమం ట్రై చేసి పక్కకి తీసుకొచ్చాడు. ఆయన ఒక ఖాళీ జాగా ఉంది, ఆ ఖాళీ జాగాలో దాన్ని క్రాష్ చేద్దామని ట్రై చేస్తున్నట్టుగా నాకు అర్థమైంది. అయితే ఆయన వల్ల కావట్లేదు, అది వేప చెట్టుకి తగిలి ఆ బిల్డింగ్ మీద పడిపోయింది. ఆయన ఇంకా వేరే మార్గం లేక వదిలేశాడు. ఆయన ఆ బస్ స్టాండ్ మీద కానీ, అక్కడ స్లమ్ ఉంది, స్లమ్ మీద కానీ
అది కానీ క్రాష్ అయింటే ఇంకా వందలాది మంది చనిపోయేవాళ్ళు. ఆయన మ్యాక్సిమం ట్రై చేశాడు ఖాళీ జాగాలో ఇది అనేది ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు.